తెలంగాణలో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి వెబ్సైట్ ఎగ్జామ్ రాసి ఆల్రెడీ సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ ఇచ్చేసుకున్నారు, ఇచ్చిన తర్వాత 2-3 డేస్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 3వ తారీఖు తర్వాత ఎవరైతే డిసప్పాయింట్ అవుతారు, అంటే మామూలుగా ఎక్స్పెక్ట్ చేసాం సార్, మేము తెలియక పెట్టాము, ఐటీ పెట్టాము, మెకానికల్ పెట్టాము, సివిల్ పెట్టాము, ట్రిపుల్ పెట్టాము, మాకు సిఎస్సి అని అందరికీ తెలిసిందే. మోస్ట్లీ ఉన్న కాంపిటీషన్లో ఎక్కువ మంది 90% సిఎస్సి తీసుకున్నారు. దట్ టు 90%లో 100కి 90 మంది కూడా ఏఎంఎల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అన్ని కాలేజీలో పేరెంట్స్కి ఏఎంఎల్ కొనడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అందుకని చాలామంది యూనివర్సిటీ లోకల్లో ఉన్న యూనివర్సిటీ తీసుకున్నారు. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవడానికి కొంత డిలే అయింది. డిలే అయిన తర్వాత ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఇవన్నీ చూసి ఓపిక లేదు, లేదా టాప్ కాలేజీకి వెళ్తే పేరెంట్స్కి ఎంట్రీ లేదు. ఇంకా మెయిన్ కాలేజ్ అనుకున్న విఎన్ఆర్, సిబిఐటి, మన నారాయణమ్మ లాంటి వాళ్ళు నోటిఫికేషన్ లేట్గా ఇచ్చారు. ఈ మంత్ 29th వరకు ఇంకా అప్లికేషన్ ప్రక్రియ ఉంది. మొదట విడత రిజల్ట్, సెకండ్ విడత, స్పాట్, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ ఉండేసరికి పేరెంట్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు. అందులో ముఖ్యంగా మార్వాడికి, సందీప్కి, ఐటీఎం గ్వాలియర్, శారదా యూనివర్సిటీ, గురుకాశీ యూనివర్సిటీ, పిపి సావనికి బాగా వెళ్ళారు. ఆత్మీయ యూనివర్సిటీకి వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఆకాశ్ లాంటి ఎస్వ్యాస కాలేజ్ కానీ, ప్రెసిడెన్షియల్ అయితే చాలా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ యొక్క ప్రక్రియలో తెలంగాణ పిల్లలు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే తెలంగాణ పిల్లలు రూపాయి ఎక్కువ కానీ హైదరాబాద్లో ఉన్న ఫేమస్ కాలేజ్ లేదా హైదరాబాద్ యూనివర్సిటీ చూస్తారు. బయటకు స్విచ్ అవ్వడం చాలా తక్కువ జరుగుతుంది. అంటే మోస్ట్లీ 15% కానీ ఎక్కువ ఉండదు, 10 to 15% కానీ ఎక్కువ ఉండదు. కానీ ఆంధ్ర పిల్లలు అనేది వాళ్ళకి మొదటి నుంచి తెలంగాణకు కానీ, ఇటు హైదరాబాద్ కానీ, అటు చెన్నైకి కానీ, అటు బెంగళూరు కానీ వెళ్ళటం అలవాటు కాబట్టి వాళ్ళు కొంత ఖర్చు తక్కువ అయితే కొంత బెస్ట్ కాలేజ్, అంటే రూపాయి తక్కువ ఉండాలి, కొంచెం మంచి కాలేజ్ కావాలనేది చూస్ చేసుకుంటారు. సో అందులో భాగంగా ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఫేజ్ విడత తర్వాత, ఎందుకంటే సెకండ్ విడత రిజల్ట్ వచ్చినా ఖచ్చితంగా మీరు 3వ ఫేజ్కి వెళ్ళాలంటే మీకు నచ్చిన వచ్చిన కాలేజీలో సర్టిఫికేట్స్ ఇచ్చి ఆ ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే 3వ ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో అలా భయపడి మీరు నచ్చని కాలేజ్ సీట్ ఇవ్వకండి. సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్లో బెటర్ ఆప్షన్ వచ్చే అవకాశం 99% ఉండదు. ఏదో 10%, అంటే మనం 100 ఆప్షన్ పెడితే 90లో 95లో వస్తుంటే ఒక 3 కాలేజ్ అటు వస్తాయి, కానీ 3-4 కాలేజ్ పెరుగుతాయి, కానీ పెద్ద మెరాకిల్స్ థర్డ్ ఫేజ్ జరగవు. ఎందుకంటే సీసాప్ అయిపోతుంది, తర్వాత మనకు జేఈ కంప్లీట్గా ప్రాసెస్ పూర్తయిపోతుంది. ఇక్కడ కూడా మనకు సెకండ్ ఫేజ్లో ఎవరైతే జేఈ వీళ్ళు ఫస్ట్ ఫేజ్ పార్టిసిపేట్ చేసి సెకండ్ విడతలో డ్రాప్ అయిపోతారు కాబట్టి పెద్ద మెరాకిల్స్ అనేవి థర్డ్ విడతలో ఎక్స్పెక్ట్ చేయరు. సో గతంతో పోలిస్తే మొదటి విడత ఇప్పుడు ఆల్రెడీ టాప్ కాలేజీలో సీట్ క్లోజ్ చేశారు. ఉన్న కొన్ని సీట్లు కూడా కొత్తగా వచ్చి కొంచెం రేట్ డిడక్షన్ చేస్తే తగ్గించారు. మీకు ఎవరైనా అడ్మిషన్ కావాలంటే తెలంగాణ నుంచి సంప్రదించండి. తక్కువ బడ్జెట్లో మీకు ఉన్న అన్ని బెస్ట్ కాలేజీలో కొంత రీజనబుల్ బడ్జెట్లో చేసి పెడతాము. ఇక మెకానికల్, సివిల్, ట్రిపుల్ టాప్ కాలేజీలు అవైలబిలిటీ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది కాబట్టి అన్ని కాలేజీలో కూడా మీకు స్విచ్ అయిన బ్రాంచ్ కానీ మెకానికల్, సివిల్, ట్రిపుల్ నుంచే పైకి మైగ్రేట్ అవుతారు. కాబట్టి ఎవరైనా ఈ టాప్ కాలేజీ కావాలంటే, టాప్ కాలేజ్ ఎందుకంటే టాప్ కాలేజీలో మెకానికల్స్ ఏదైనా కోర్ బ్రాంచ్ అన్నిటికి కూడా డ్యూయల్ డిగ్రీ ఆఫర్ చేస్తారు. డ్యూయల్ డిగ్రీ అంటే మీకు నార్మల్ సివిల్ కానీ మెకానికల్, ట్రిపుల్ ఉండే కరిక్యులంతో పాటు సిఎస్సి, ఐటీ, ఈసీ వాళ్ళు మనకు ఏదైతే ట్రైన్ చేస్తారో వాళ్ళకి కావాల్సిన ఆ కోర్సెస్ కూడా వీళ్ళకి మైనర్ డిగ్రీగా సిఎస్సి హార్డర్ చేస్తారు. సో మీకు ఏది తీసుకున్నా కానీ అందరూ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్గా ఉంటారు. అలాంటి వాటిలో తక్కువ బడ్జెట్ ఇప్పిద్దాము. సరే ఇలా కాకుండా ఇంకా తక్కువ కావాలంటే మీకు రూట్ వైజ్గా చెప్తాను. ఇబ్రహీంపట్నం చూసుకున్నాం. ఫస్ట్ ఇబ్రహీంపట్నంలో శ్రీదత్త కాలేజ్ ఉంటుంది. 2 క్యాంపస్ ఉంటాయి, 2 అటానమస్ క్యాంపస్, NBA, NAC ఉన్న కాలేజెస్, ట్రాన్స్పోర్ట్ ఉన్నది. తర్వాత ఇంక్లూడింగ్ క్యాంపస్లో హాస్టల్ ఉంది. ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 20-25 కాలేజ్ ఉంది. బడ్జెట్ డొనేషన్స్ 1.6, 1.7లో మీకు ఇయర్లీ 1.5లో అట్లా అయిపోతుంది. అంటే 6 లక్షలు మీరు క్లోజ్ చేసుకోవచ్చు. హాస్టల్ 1 లక్ష చేసుకుని 10 లక్షలు మంచి కాలేజ్ తీసుకోవచ్చు. లేదు పక్కనే స్ఫూర్తి కాలేజ్ ఉంది, AVN ఉంది, శ్రీహింద్ ఉంది, TKR ఉంది. వీటిలో అందుతుంది. నేను టాప్ 10 గురించి మాట్లాడలేదు. టాప్ 10లో మీరు ఆల్రెడీ యాక్సెస్ చేశారు, మీరు తీసుకున్నారు, వెయిట్ చేసేవాళ్ళు. కొంతమంది కన్సల్టెంట్ దగ్గర అయితే కొంతమంది కాలేజ్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి వాటి కోసం చూస్తారు. కాబట్టి ఆ వదిలేదు ఆ డబ్బు పెట్టే వాళ్ళకి ఆప్షన్స్ తిరుగుతారు. ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలన్న వాళ్ళకి ఈ ఆప్షన్. అదైపోయాక రామోజీ ఇన్స్టిట్యూట్లో సెయింట్ మేరీస్ కాలేజ్ అండి. మీరు ముఖ్యంగా చెప్పాల్సింది వచ్చేసి 23 సంవత్సరాలు 24 సంవత్సరాల అనుభవం ఉన్న కాలేజ్. ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 16 కంట్రీస్ నుంచి ఈ మైనారిటీ కాలేజ్ ఉన్నప్పుడు, సెయింట్ మేరీస్ క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్ ఉన్నప్పుడు ఒక 20-25 దేశాల నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఇక్కడ కావచ్చు, తర్వాత మన ప్రకాశంలో ఉంది, గుంటూరులో 2 కాలేజెస్ ఉన్నాయి, తర్వాత యూఎస్లో ఓవర్సీస్లో యూనివర్సిటీ ఉంది, కలకత్తాలో ఉంది వాళ్ళకి. సో
ఎడ్యుకేషన్ సెంటర్ కేవీకే రావు గారు వాళ్ళు ఆల్రెడీ దాంట్లోనే 108 ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంలో ఉంటుంది. విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం నుంచి కూడా బస్సెస్ ఆపరేట్ చేస్తున్నారు. 3 క్యాంపస్లు ఉంటాయి. అందులో ఒక క్యాంపస్ రీసెంట్గా మనకు యూనివర్సిటీకి మరి మీ అందరూ తెలుసు, అమితి యూనివర్సిటీ. సెకండ్ యూనివర్సిటీ మనకు సెయింట్ మేరీస్ వచ్చింది. సో ఒక కాలేజ్, ఇప్పుడు 2 కాలేజీలు, 2 అటానమస్ క్యాంపస్. దాంట్లో వేరే బ్రాంచ్లు ఏముందో సిఎస్సి, ఏఎంఎల్, ఏఐడిఎస్ అంటే కంప్యూటర్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న 3 కోర్సులు మాత్రమే ఉంటాయి 3 కాలేజీలో. సో మీకు తక్కువ బడ్జెట్లో ఒక సెక్యూర్ క్యాంపస్ అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 1600 కెమెరాలు ఉంటాయి నా 3 క్యాంపస్. బిలీవ్ మీ నాట్, 1600 కెమెరాలు ఉంటాయి. గేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా చాలా రిస్ట్రిక్షన్ ఉంటుంది. పేరెంట్స్ కానీ పిల్లలు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. విత్ ఇన్ ద క్యాంపస్లో మీకు లైబ్రరీ, ప్రతి క్యాంపస్ లైబ్రరీ ఉంది, పూల్ ఉంది, జిమ్ ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంది, షటిల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు. అంటే అందుకని ఫారెన్స్ ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసే వేరే గేమ్స్ కాబట్టి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. చాలా ఏమంటారు హిస్టరీ చాలా ఉంది కాలేజీ. సో లాక్డౌన్ తర్వాత ఫారినర్స్ అయితే రావడం మానేశారు. అంటే మనకు ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్గా వచ్చారు వాళ్ళు కానీ గురునానక్, మల్లారెడ్డి, వీళ్ళంతా షాదాన్ కానీ వీళ్ళంతా కౌన్సిలింగ్గా వచ్చారు కాబట్టి ఇంకా నార్మల్గా 70% ఎంపీసీ వెబ్సైట్ ద్వారా వస్తారు, 30% మేనేజ్మెంట్ ద్వారా వస్తారు. దాంట్లో 1 lakh డొనేషన్ లేదా 50,000 ఎన్ని క్యాంప్స్ ఉంటాయి. 1,50,000 బట్టి మీకు ఏఎంఎస్ సీట్ కానీ సిఎస్సీ కానీ దొరుకుతుంది. ఎక్కువ డొనేషన్స్ ఏమి ఉండవు. కాలేజ్ ఫీజు కూడా 80,000 ఉంటుంది, 75 to 80,000 ఉంటుంది. సో ఇబ్బంది ఏం లేదు. మొత్తం మీద 4 లక్షల్లో మీకు కాలేజ్ కోర్స్ అయిపోతుంది. ఒక 3 లక్షలు హాస్టల్ అయిపోతుంది. మొత్తం 6 లక్షల్లో మీరు బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వివరాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అనుమానం ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి. ధన్యవాదాలు.